హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. అందులో చాలా శ్రేష్టమైనది గరిక. సో మీకు దొరికితే 21 రకాల ఆకులతో పూజించండి, లేదా ఎన్ని రకాల పత్రాలు దొరికినా కూడా వాటితో పూజించండి. కానీ ఒక విషయం, మార్కెట్లో వివిధ రకాల పత్రాలన్నీ పెట్టుకొని ఇట్లా కూర్చుంటారు మార్కెట్లో చాలామంది, ఏ పండుగలు వచ్చినా కూడా. సో ఏంది అని అంటే, మనకు పత్రాలు ఐడియా ఉండాలి. ఈ పత్రం అనేది దేవునికి సంబంధించిందేనా కాదా అనేది, ఎన్ని రకాల పత్రాలు ఉంటాయి, ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారు, మనకి ఇక్కడ ఎన్ని దొరుకుతాయి అని చెప్పేసి కొంచెం ఐడెంటిఫై ఉండాలి. ప్లీజ్ చెక్ చేసుకోండి ఒకసారి. వ్యాపార నిమిత్తము చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంకేదైనా సీజన్ ఏది ఉంటే అది వాళ్ళు రెగ్యులర్గా చేసే బిజినెసే కాకుండా సీజన్కి తగ్గట్టు బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే, నేను నిన్న మార్కెట్లో చూశాను. సో ఒకరు జెన్యున్గా మొత్తము కాకుండా పత్రాలు ఒక 17-18 రకాలు వేసుకున్నారండి. వాళ్ళ దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు. ఇంకా చాలా చోట్ల అంత పిచ్చి పిచ్చి మొక్కలు అవన్నీ వేసుకొని పెద్ద మొత్తంలో ఇంతింత ఎత్తి వేసుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు. అందులో కొందరు మాత్రం తెలిసిన వాళ్ళు ఏం చేసినారు అని అంటే, ఎవరైతే జెన్యున్గా వేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారన్నమాట. మీ దగ్గర మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి ఇదని చెప్పేసి. సో ఇట్లా కొంచెము చూసుకొని తీసుకోండి దేవునికి పెట్టే కాడ. అది ఎందుకంటే పెట్టేటి దేవునికి ఎచ్చేటట్టు పెట్టండి, నచ్చేటట్టు పెట్టండి. 21 రకాల పత్రాలతో పూజిస్తేనే దేవుడు వరాలు ఇస్తాడని కాదు. దేవుడు ఎప్పుడైనా అందరినీ బాగానే చూస్తాడు. మీకు కొనుగోలు శక్తి అంతగా లేకపోయింది అనుకోండి, మనకి అంతగా కొనుగోలు శక్తి లేకపోతే వట్టి గడ్డేసి పెట్టండి దేవునికి, పైన గరికేయండి. చాలా ఇష్టం దేవునికి గరిక. కానీ డబ్బులు వందలు పెట్టి పనికిరాని పిచ్చి పిచ్చి మొక్కలు వాళ్ళు తక్కువ రేటుకే ఇస్తున్నారు కదా, 100కే ఇస్తున్నారు కదా, ఏలక్కాయ ఇస్తున్నాడు, సీతాఫలం ఇస్తున్నాడు అని మిగతా అన్ని పనికిరానివే. అది గుర్తించరే మీరు ఎందుకు? సో దయచేసి, చాలా డబ్బులు కష్టపడి సంపాదించిళ్ళు అందరూ దేవుని పండగ వచ్చినప్పుడు దేవునికి నచ్చిన విధంగా పూజ చేయండి ఎవరైనా. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు అన్ని రకాల పత్రాల పేర్లు తెలిసి ఉంటే అక్కడే కొనుక్కోండి. ఏవో పిచ్చి పిచ్చి అన్నీ వేసిస్తున్నారు కదా, ఇక్కడ కూడా అమ్ముతున్నారు కదా అని వందలు పోసి ఆ చెత్త తీసుకొచ్చి దేవుని కాడ వేయకండి. సో ఓకేనా? మీకు అదొక్కటే చెప్పదలుచుకున్నా. తప్పుంటే క్షమించండి. అందరికీ బాయ్.